ఈ రాత్రి నీ జీవితంలో ఉన్న గందరగోళం, నీ జీవితంలో ఉన్న వేదన, నువ్వు అనుభవిస్తున్న బాధ, నువ్వు అనుభవిస్తున్న దుఃఖం, నీ జీవితంలో చెలరేగుతున్న తుఫాను వంటి శ్రమలు, అగ్ని వంటి శ్రమలు నిన్ను దాటి వెళ్ళిపోవాలంటే ఒక్క వ్యక్తి నీకు తోడు ఉండాలి, ఒక్క వ్యక్తి నీకు సహాయం చేయాలి. ఆయనే యేసయ్య. ఆయన ఈ రాత్రి నీతో మాట్లాడాలంటే మనందరం లేచి బైబిల్ కింద పెట్టి 2 చేతులు పైకెత్తి ఈ రాత్రి ఒక మాట నాతో మాట్లాడయ్యా అని నువ్వు అనగలిగితే, ఈ రాత్రి ఒకసారి నన్ను దర్శించు ప్రభువా నువ్వు అనగలిగితే, ఇదిగో నా దేవుడు ఈ ప్రాంతాన్ని చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, ఏ పరిస్థితుల మధ్య నీవున్నావో, ఏ పరిస్థితులు నీకు కృంగదీస్తున్నాయో, ఎటువంటి దుఃఖంలో నీవున్నావో, ఏ బాధల మధ్య నీవున్నావో, ఇదిగో ఈ రాత్రి నా దేవుడు నీతో మాట్లాడని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను తాకాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి తనకు సన్నిధి నీ మీద ప్రకాశింప చేయాలని ఆశపడుతున్నాడు. 2 చేతుల పైకెత్తి చెప్పండి, అయ్యా వేదనల మధ్య ఉన్నానయ్యా, శోధనల మధ్య ఉన్నానయ్యా, దుఃఖముతో నా జీవితం కొనసాగిపోతుందయ్యా, ప్రేమించే వారెవరు లేరయ్యా, ఆదరించే వారెవరు లేరయ్యా, నన్ను ఓదార్చే వారెవరు లేరయ్యా. నీవున్నామని ఈ రాత్రి నీ పాద సన్నిధికి వచ్చాను తండ్రి. దయచేసి నాకు ఆదుకునేవారు లేరయ్యా. శ్రమల కోపంలో ఉన్నాను, అప్పుల బాధలో ఉండిపోయానయ్యా, శరీర రుగ్మతుల చేత ఉన్నానయ్యా. రక్త సంబంధులే నన్ను దూషిస్తున్నారు, నా అనుకున్న వారే నన్ను నిందిస్తున్నారయ్యా. నా పైన నిందలను కొట్టివేయండి. రాత్రి నీ సన్నిధికి వచ్చానయ్యా, నాకు సహాయము చెయ్యండి ప్రభువాని. ఒక్క నిమిషం కన్నీరు కాచి ప్రార్థన చేయగలిగితే ఈ రాత్రి ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. తల్లి కళ్ళు మూసుకో, ఇటు అడ్డు చూడద్దు, యేసయ్య వైపు మాత్రమే చూడు. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా.
లో చాలా పుస్తకాలు మనకు తెలుసు. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో 66 పుస్తకాలు ఉన్నాయి. అలాగే మనం చదువుకునే పుస్తకాలు, ఇదివరకు రోజుల్లో కొద్దిగా పుస్తకాలు ఉండేవి. ఇప్పుడు ఎల్కేజీ చదివే పిల్లోడికి కూడా వాళ్ళు మోయలేనన్ని పుస్తకాలు ఇస్తున్నారు. అంటే ఈ కాన్వెంట్ల యొక్క ఉద్దేశం ఏంటంటే ఎన్ని పుస్తకాలు ఇస్తే అంత బాగా చదివినట్టుగా వాళ్ళ అభిప్రాయం. అది వీళ్ళు ఏ పుస్తకం చదవాలో కూడా వీళ్ళకి అర్థం కాదు. చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి తెలియదు. కానీ ఇన్ని పుస్తకాలు ఇస్తే అమ్మో ఎంత బాగా చెప్తారు అనుకుంటారని వాళ్ళ భ్రమతో ఈ పిల్లల పేణాలు తెస్తున్నారండి. పాఠ్య పుస్తకాలు తెలుసు, 1, 2, 3 తరగతులు, ఇంటర్మీడియట్, అన్ని పుస్తకాలు మనకు తెలుసు. ఆ తర్వాత రామాయణం గురించి తెలుసు, భారతం గురించి తెలుసు, భగవద్గీత గురించి తెలుసు, ఖురాన్ గురించి తెలుసు, బైబిల్ గ్రంథం గురించి తెలుసు. రకరకాల పుస్తకాలు ఉన్నాయండి దేశంలో. ఎవరికి నచ్చిన పుస్తకాలు వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. అయితే ఈ రాత్రి మీకు వేరొక పుస్తకాన్ని మీ ముందుంచుతా. ఆ పుస్తకం ఏంటంటే ఎగిరిపోయే పుస్తకం. చెప్పండి, ఏ పుస్తకం? అదేం సార్, చేతిలో చదువుకునే పుస్తకం అంటే బాగుంది, లేకపోతే తల కింద పెట్టి పడుకుంటారు కొంతమంది. అక్క ఏంటక్క బైబిల్ తల కింద పెట్టుకున్నామంటే బైబిల్లో ఉన్న జ్ఞానం అంతా బుర్రలోకి రావాలంట. అందుకని ఈవిడ ఏం చేసిందండి, బైబిల్ తల కింద పెట్టుకుంటుందండి. ఓ రోజు ఒక పాస్టర్ గారు అటువైపు నుంచి వస్తా ఓ విశ్వాసం దర్శించడానికి వెళ్ళాడు. పాస్టర్ గారిని చూసి ఈవిడ గడగడగడలాడిపోతూ, అయ్యగారు మీరు మా ఇంటికి వచ్చారా? మీ ఇంటికి కాదు, పక్కింటికి వచ్చాలే అని అనలేక, మీ ఇంటికి వచ్చానమ్మా అని అంటే, రండి అని చెప్పి గబగబా కుర్చీ వేసింది, కూర్చోబెట్టింది. మా బైబిల్ తెచ్చుకో, 2 మాటలు చెప్పి ప్రార్థన చేసి వెళ్తానంటే ఈవిడ లోపలికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంది. అసలు బైబిల్ ఎక్కడ పెట్టానో, ఆదివారం నుంచి ఆదివారం నాడు ప్రార్థనకి వెళ్ళానా లేదా అని చెప్పి లోపలికి వెళ్ళి బాగా ఆలోచిస్తూ ఉందండి. ఏమ్మా రా అంటే ఆలోచించి అడిదిరిగి తిరిగి చివరికి ఉప్పుకొండ మీద దొరికింది బైబిల్. ఉప్పుకొండ మీద మూత పెట్టింది. ఆ రోజు మూత దొరకలేదంట, దాని మీద మూత పెట్టేసింది. గబగబా ఈ పైడిశంకి తీసుకొని శుభ్రంగా తుడుచుకుంటా వచ్చయ్యా మీరు మా దగ్గరకు వచ్చారు, ఎంత సంతోషంగా, దేవుడే వచ్చినట్టుందయ్యా. ఏమి నటించారా బాబా, అయ్యా మీరు వస్తుంటే దేవుడే వచ్చేస్తున్నట్టుందయ్యా, నాకు ఎంత సంతోషంగా ఉందో. సమయానికి నా చేతులు ఏమీ లేదు, చేతులు నలిపేస్తా ఉంటారు, సమయానికి ఏమీ లేదయ్యా మీకు పెట్ట అన్నట్టుగా నలిపేస్తుందండి. ఏమొద్దు కానమ్మా అడు కూర్చో, ప్రార్థన చేస్తాను, 2 మాటలు చెప్తానని చెప్పి అమ్మ ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథం ఒకసారి తీయమనగానే, ఇర్మియా గ్రంథం తీయగానే రేషన్ కార్డు బయటపడిందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బైబిల్ ప్రక్కన పెట్టి రేషన్ కార్డు తీసుకొని, అయ్యా దేవుడే నిన్ను పంపించాడయ్యా మా ఇంటికి, ఇది నిజమయ్యా, ఎక్కడ చెప్పమంటే అక్కడ చెప్తా, నేను దేవుడే పంపించాడయ్యా నన్ను ఇక్కడికి. ఎందుకమ్మా అంటే 3 నెలల మట్టి వెతుకుతున్నా రేషన్ కార్డు కోసం, అక్కడికి వెళ్ళి బియ్యం కూడా తెచ్చుకోలేదమ్మా అని చెప్పింది. అంటే 3 నెలల మట్టి ఉప్పుకొండ మీద పెట్టిన బైబిల్ తీయలేదా? మేము రోజు పొద్దున్నే లగంగానే బైబిల్ తీసి చక్కగా చదువుకుని ప్రార్థన చేసుకుని బయటకు వస్తామండి. ఓయమ్మో ఎంత బాగా చెప్తారో. మళ్ళీ చాలాలోకి వెళ్ళి, సువార్తక్క మారుతక్క నీకు సంగతి తెలుసా, అసలు నేను బైబిల్ చదవందే ముఖం కూడా కడగని తెలుసా? ఇక పక్కన వాళ్ళు అనుకుంటారు, అమ్మో ఎంత భక్తి పర్రాలు అనుకుంటారు. కాదు, ఎంత భక్తి పర్రాలు అనుకుంటారండి. ఇటు మనకు అర్థమవుతుందండి. ఇప్పుడు ఈ 3 నెలల మట్టి ఏం తీయలేదు ఈవిడ, రేషన్ కార్డు తీయలేదండి. ఇప్పుడు ఆ రేషన్ కార్డు పక్కన పెట్టి, రేషన్ కార్డు తెలుసు, ఈ పుస్తకాలని తెలుసు, నీకు తెలియాల్సిన పుస్తకం ఉంది, అదంట ఎగిరిపోయే పుస్తకం. దేవునికి మహిమ కలుగును గాక. ఏ పుస్తకం అండి? ఎగిరిపోయే పుస్తకం. అసలు ఇది ఎందుకు ఎగురుతుంది, ఎక్కడికి వెళ్తుంది? కాస్త మనం దేవుని వాక్యముల నుంచి జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. జకరియా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడగగా, నేను 20 మూరల నిడివియు 10 మూరల ఎడల్పును కలిగిన ఎగిరిపోయే పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. అందుకతడు నాతో ఇట్లన్నాడు, ఇది భూమి అంతటి మీదకి బయలు వెళ్ళు
శాపమే. చాలు, ఇక మీరు బైబిల్ చదవద్దు, నా మాట వినండి. ఇప్పుడు నేను చెప్పాను కదమ్మా, ఏ పుస్తకం అంటే ఇది ఎగిరిపోయే పుస్తకం, చాలా పెద్ద పుస్తకం, చాలా ఎడల్పు కలిగిన పుస్తకం. సాక్షాత్తు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, బాబు నీకు ఒక పుస్తకం కనబడుతుందా? కనబడుతుందండి. ఆ పుస్తకము చాలా పెద్ద పుస్తకం, చాలా ఎడల్పుగా ఉంది. అది అలా ఎగురుకుంటూ వస్తుంది అని చెప్పాడండి. దాని గురించి ఏంటని అడిగితే, అది భూమి మీదకి తిరుగుతున్న శాపము అన్నాడండి. ఈ పుస్తకం ఏంటంట? శాపం అన్నాడు. అసలు ఎందుకు ఈ పుస్తకం అక్కడి నుంచి బయలుదేరింది, అది భూమి మీద ఎందుకు తిరుగుతుంది, అది శాపంగా ఎందుకు మారింది అనే దాని గురించి మీకు చెప్తాను. వాక్యం వింటున్నటువంటి ప్రియారా, ఇశ్రాయేలీల ప్రజలు సుమారు 30 లక్షల మంది ప్రజలు ఐగుప్తిలో 430 సంవత్సరాల పాటు బానిసలుగా బ్రతికారు. బానిసలుగా బ్రతికినప్పుడు వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ఈ బానిసపు బ్రతకలేకపోతున్నామయ్యా, దయచేసి మా పాపములు క్షమించమని ప్రభు సన్నిధిలో కన్నీరు మున్నీరుగా ఏడ్చి ప్రార్థన చేస్తూ వచ్చారు. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాటలు దాగి ఉంటాయి. ఏంటి ఆ మాటలంటే, చదవండి ఒకసారి. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తి రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న ఎట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా, తమ ఎట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది. వాక్యం వింటున్నటువంటి వారులారా, 430 సంవత్సరాలు బానిసలుగా ఉండిపోయారు. బానిసలుగా ఉన్న తర్వాత ఓ దినాన వారిలో ఉన్న కొంతమంది అడుగుతున్నారు, అసలు మంది ఈ ఊరు కాదు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాము, వీళ్ళు చెప్పింది మనం ఎందుకు చేయాలి? ఏం చేపిస్తున్నారు? వీళ్ళతో మట్టి తొక్కించటం, రాళ్ళు తీయించటం, వాళ్ళు పెట్టిన ఆహారాన్ని తినడం, అంత బీభత్సంగా ఉందండి. అసలు ఎందుకు వచ్చింది మనకి పరిస్థితి అని అడిగితే, అప్పుడు వారిలో ఉన్నటువంటి కొంతమంది చెప్పారు, అయ్యా మనందరము యెహోవా మాట వినకుండా తిరుగుబాటు చేశాం, దేవుని మాటకి వినయము చూపించలా, విధేయత చూపించలా, ఆయనకు లోబడలా, ఆయన మాటలు వినలా, దానికోసమని దేవుడు బానిసలుగా మమ్మల్ని ఇక్కడికి పంపించాడయ్యా అని చెప్తే, వారిలో కొంతమంది ఏం చేస్తారంటే, దీనికి విరుగుడు ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచన చేస్తే ఒకటే పరిష్కారం. ఏంటి ఆ పరిష్కారం అంటే, మనందరము ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన మనస్సు మారొచ్చు. ఆయన తప్ప ఈ శాకిరిలో నుంచి, ఏ శాకిరి, ఎట్టి శాకిరి, ఈ బాధలో నుంచి, ఈ దుఃఖంలో నుంచి, ఈ బానిసత్వంలో నుంచి, ఈ కట్లో నుంచి మనల్ని బయటకు తీసుకురాగలిగేవాడు దేవుడు ఒక్కడే. ఎందుకంటే పంపించింది ఆయనే, మనం చేసిన దాన్ని బట్టి ఇప్పుడు మనం బయటకు తీసుకురావటానికి కూడా అర్హుడు ఆయనే. కాబట్టి మనం ఆయన దగ్గర ప్రార్థన చేస్తే తప్ప మనకు అవకాశం లేదంటే, అప్పుడు వాళ్ళందరంట మోకరించి ప్రభు వైపు చూసి, అయ్యా మా పితరులు మేము నేటి వరకు నీకు వ్యతిరేకంగా పాపము చేస్తున్నామయ్యా, నీ మాట వినకుండా నీకు దుఃఖాన్ని కలుగ చేస్తున్నాం, పేరుకు మాత్రం క్రైస్తవులం, మందిరానికి అప్పుడప్పుడు వెళుతూ ఉంటాం, కానీ మా జీవితాలు మార్చుకోలా, మా స్థితిగతులు మార్చుకోలా అన్నట్లుగా ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన అంట దేవుని సన్నిధికి వెళ్ళింది. అప్పుడప్పుడు కొంచెం చప్పట్లు కొట్టడం బాగుంటుంది. చెప్పండి, వాళ్ళు చేసిన ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళింది. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరి, ఒకవేళ నీవు కూడా భయంకరమైన సమస్యల్లో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, ఆ కట్లు కట్టినట్టుగా అనేకమైన అప్పులనే కట్లతో, సమస్యలనే కట్లతో, నిందలనే కట్లతో, అవమానాలనే కట్లతో, మనశ్శాంతి లేని పరిస్థితుల మధ్య కృంగిపోతున్నావేమో,
ఈ రాత్రి నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటో తెలుసా? ప్రభువే. యేసయ్య దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే నిన్ను అర్థం చేసుకోగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. ఇశ్రాయేలుని అర్థం చేసుకున్నాడండి. అర్థం చేసుకుని మోషే అనే ఒక వ్యక్తిని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మోషేని బయటికి తీసుకొచ్చి మోషే ద్వారా ఈజిప్టులో 10 అద్భుతాలు చేసి, ఆ 10 అద్భుతాల తర్వాత ఆ ప్రజలు మెల్లగా ఆ ఈజిప్టు నుంచి బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి అలా నడుచుకుంటూ వెళుతుంటే అక్కడికి రాగానే ఓ ఎర్ర సముద్రం ఏర్పడిపోయిందండి. ఎర్ర సముద్రం వచ్చింది. ఆ సముద్రం దగ్గరకు వచ్చి ఆగిపోయారు. ఏంటి పరిస్థితి? ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి ప్రజలు ఆగిపోయారు. వెనకమాల ఆ ఫరో సైన్యంతో ఇదిగో వీళ్ళని చంపడానికి వస్తున్నాడు. సముద్రం దగ్గరకు వచ్చి నిలబడి చూస్తున్నారు. మోషే, ఐగుప్తిలో నుంచి ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చావు, ఈ ప్రాంతానికి మమ్మల్ని తీసుకొచ్చావు. ఇదిగో ఇక్కడ ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ సముద్రంలో పడి చనిపోవాలా అన్నట్లుగా మోషేతో అంటుంటే మోషే వెంటనే అక్కడ మోకరించాడు. మోకరించి, దేవా, ఈ ప్రజల మొర విన్నావు, ఈ ప్రజల ప్రార్థన విన్నావు, నన్ను ఈజిప్టులోకి పంపించావు. ఇదిగో మేమందరము బయటికి ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు సముద్రం అడ్డుగా వచ్చిందయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, మోషే, నీ చేతిలో ఉన్న కర్రను చూపించు. వెరీ గుడ్. వెంటనే కర్ర చూపిస్తే అద్భుతం ఏంటి తెలుసండి? సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. దగ్గరగా చెప్పగలదామా? 2 పాయలుగా చీలిపోయింది. ఎంత ఆశ్చర్యం అండి! 7250 కిలోమీటర్ల లోతున్నది. 7250 కిలోమీటర్ల లోతు కలిగినటువంటి ఆ సముద్రము, అటువైపు నీళ్ళు అక్కడే, ఇటువైపు నీళ్లు అక్కడే ఆగిపోయిన తర్వాత గాలిని దేవుడు ప్రవహింప చేశాడు. ఆ గాలి రావటం వల్ల ఆరిన నేల కలిగిందంట. ఆరిన నేల కలిగిన వెంటనే దేవుడు అంటున్నాడు, మీరు బయలుదేరండి. ఎక్కడికి బయలుదేరాలండి? ఇదిగో నీకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాను, బయలుదేరమంటే ఇశ్రాయేలీలందరూ కూడా ఆ మార్గము నుండి ఆ సముద్రము దాటి ఆదరికి వెళ్ళిపోయారండి. వెనకమాల ఫరో సైన్యం వస్తుందండి. మనం ఈ సముద్రం దగ్గరికి వెళ్ళొచ్చా అని ఆలోచన చేయలే. దారి కనపడింది, వెళ్ళిపోయారంతే. ఇప్పుడు సముద్రం ఉంది, ఈ దారి ఎట్లా ఏర్పడింది? ఈ దేవుడు గొప్ప దేవుడు, వీళ్ళ కోసం దారి సిద్ధపరిచాడు, వీళ్ళకి దేవుడు సహాయం చేస్తున్నాడు అని ఎవరు ఆలోచన చేయలే. దారి కనపడింది, వెళ్ళిపోయారండి. నీకున్న ఇబ్బంది దేవునికి చెప్పాలి, నీకున్న పరిస్థితులు దేవుడు చెప్పాలి. దేవుని అనుమతి తీసుకున్న తర్వాత మనం ఏ పనైనా స్టార్ట్ చేయాలి ప్రియులారా, అప్పుడే ఆశీర్వాదం ఉంటుంది. ఇశ్రాయేలుని దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళిపోయారు. కానీ వెనకమాల వచ్చేటువంటి వాళ్ళని వెళ్ళమన్నాడా? వెళ్ళమనలేదండి. వీళ్ళే వెళ్ళిపోయారు. కాస్త మధ్యలోకి వెళ్ళిపోగానే దేవుడు ఆ సముద్రాన్ని కలిపేశాడు. అందరు అక్కడే చనిపోయారండి. కొంతమంది సైంటిస్టులు నమ్మలేదండి. అసలు నిజంగా జరిగిందా అని నీటి లోపలికి కొన్ని యంత్రాలు పంపించి, కెమెరాలు పంపించి ఫోటోలు తీస్తే రథ చక్రాలు, ఆ రథానికి గుచ్చే మేకులు ఉంటాయి చూస్తారా? మన బండి ఇదివరకు నాటు బండి ఏదో ఒక బండి ఉండేది, ఆ బండికి సైడ్ ఒక మేకు లాంటి గుచ్చుతారు. ఆ మేకులు, ఆ చక్రాలు, ఆ రథాలు అవన్నీ కూడా దారి బారుకుని అంట. వాటన్నిటిని తీసి పరీక్షిస్తే పలానా కాలములో క్రీస్తుకు పూర్వము సుమారు 4000 సంవత్సరాల క్రిందట ఇదిగో ఇలా జరిగింది మోషే కాలములని సైంటిస్టులు రుజువు చేశారు ప్రియులారా. అంటే దేవుడు ఎంత ఆశ్చర్యకారం చేశాడో. ఎట్టకేలకు వీళ్ళ దగ్గరికి వచ్చారండి. అరణ్యములు నడుస్తుంటే ఆ ప్రజలకు దేవుడు కృప చూపించాడు. మంచినీళ్ళు అవుతున్నాయి. మోషే బాగా దాహం అవుతుందయ్యా అంటే అక్కడ ఒక ఆ ప్రాంతంలో పెద్ద చెరువు కనపడింది. అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి తాగితే నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి. మోషే మళ్ళీ మోకరించి, ప్రభువా ఏంటి ఈ చేదుగుండే నీళ్ళు ఇప్పుడు ఎట్లా ప్రభు అంటే, ఆ నీకు ఎదురుగా ఒక చెట్టు కనపడుతుంది కదా, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దాని కొమ్మను నరికి ఆ నీళ్ళలో పడేయమన్నాడు. ఈయన వెళ్ళాడు, కొమ్మ నరికాడు, నీళ్ళలో పడేశాడు. ఆ నీళ్ళన్నీ అద్భుతంగా మార్చబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ చెట్టు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. ఆ చెట్టు దానిలో పడిన వెంటనే నీళ్ళన్నీ కూడా అద్భుతంగా మార్చబడ్డాయి. నీళ్లు తాగారండి. ఇంకా కాస్త ముందుకు నడుచుకుంటూ వెళితే ఇక తర్వాత ఏంటండి, ఆకలి అవుతుంది. అదే గొప్ప అరణ్యం అండి, ఏమి దొరకవు అక్కడ.
అంతమంది ప్రజలకు ఆహారం కావాలంటే ఏం చేయాలో అర్థం కాలేదు ప్రియులరా. మోషే మరలా ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడు తెలుసండి, ఆకాశం నుంచి ఆహారాన్ని కురిపించాడు, ప్రజలను తృప్తిపరిచాడు. అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, వాళ్ళు నడుచుకుంటూ వెళుతుంటే ఎండ దెబ్బ తగలకుండా, వెన్నెల దెబ్బ తగలకుండా, ఏ అపాయము వారికి రాకుండా దేవుడు భద్రతను పెట్టాడు. భద్రపరిచి వారిని నడిపించాడు ప్రియులరా. వాళ్ళు నడుచుకుంటూ వెళుతుంటే 40 సంవత్సరాల పాటు దేవుడు వారిని పరీక్షించాడు. ప్రియులరా, దయచేసి గమనించండి. అబ్రహాముతో దేవుడు ఓ మాట చెప్పాడు. అబ్రహాము సూర్యదేవుడు, చంద్రదేవతను పూజిస్తూ ఉండేవాడు. ఒక విగ్రహారాధనకు సంబంధించిన కుటుంబం. ఆ కుటుంబంలో ఆయన దేవుని ఆరాధిస్తూ ఉంటే ఓ దినాన నది దగ్గరికి వెళ్ళి సూర్య నమస్కారం చేస్తూ ఉన్నాడు. ఓ స్వరం వినబడుతుంది, అబ్రహాం, నేను సైన్యములకు అధిపతి యెహోవాను మాట్లాడుతున్నాను, నేను సృష్టికర్తను, నేను దేవుణ్ణు, నీకేమి కొదుకుందో నాకు తెలుసు, ఆస్తి అంతస్తులు అన్నీ నీకున్నాయి, కానీ నీకేమి కొదుకుందో నాకు తెలుసు, నన్ను వెంబడించు, నా దగ్గరకు రా, నీ కొదువు తీరుస్తానని చెప్పాడు. ఇంతకీ అబ్రహాముకి ఏం కొదుకుందంటే పిల్లలు లేరండి. అప్పటికి అబ్రహాము వయసు 75 సంవత్సరాలు. ఎప్పుడైతే ఆ స్వరాన్ని విన్నాడో, మనిషిని చూడలా, దేవుని చూడలా, దేవుని ఎవరు చూడలేరండి. సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే అమరుడు, ఇంకెవరు చూడలేరు ఆయన్ని. అంత మహానుభావుడు, అంత గొప్పవాడు ఆయన. ఆయన చూడాలంటే మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి. పరిశుద్ధులమై ఉంటే ఆయనలాగా కాకుండా ఏదో ఒక రూపంలో నీకు కనబడతాడు ప్రియులారా. ఇక్కడ జరిగిన సంగతి ఏమిటంటే, అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. 25 సంవత్సరాల పాటు అబ్రహాము కనిపెట్టాడు. అంటే 75 సంవత్సరాల వయసులో దేవుడు నీకు బిడ్డలు ఇస్తానని చెప్పి 25 సంవత్సరాల పాటు ఇవ్వలేదండి. అయినప్పటికీ కూడా నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 25 సంవత్సరాలు దేవుడు పరీక్ష చేసిన తర్వాత అబ్రహాముకు 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు బిడ్డలు ఇచ్చాడు. అంటే 25 సంవత్సరాల పాటు పరీక్షలో ఉన్నాడు అబ్రహాం. రెండవ విషయం, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత వారు అరణ్యంలో నడిచిన కాలం 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల పాటు దేవుడు వారిని పరీక్షించాడు. దాహమయ్యేలాగా చేశాడు దేవుడు. వాళ్ళకి దాహమైంది, దాహం ఇచ్చాడు. ఆకలి అయ్యేలాగా చేశాడు. ఆకలి పుట్టించేది ఎవరు? దేవుడే. దాహాన్ని పుట్టించేది ఎవరు? దేవుడే. చిన్న పిల్లలు ఉంటారండి, ఇక్కడ ఎవరు ఏడుస్తున్నారు చూడండి. ఆ పిల్లలకు ఆకలి అవుతుంది. ఆకలి అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆకలిని వెంటనే ఏం చేస్తారు? ఏడుస్తారు. ఎవరు చెప్పారు ఏడవమనే పిల్లకి? మన చిన్న పిల్లడికి ఆకలి అయినప్పుడు ఏడవమని ఎవరు చెప్పారండి? దేవుడే. నువ్వు పడుకుని నిద్రపోతూ ఉంటావు, ఆకలి అవుతూ ఉంటుంది, సెన్స్ నీకు చెప్తా ఉంటుంది. ఏమని? నీకు ఆకలి అవుతుంది, లేసి తిను అని. దోమ వచ్చి కుడుతూ ఉంటుంది, కరుస్తూ ఉంటుంది దోమ. ఈ కరిచేటప్పుడు ఈ చేయి పెట్టేట్లా దులుపుకోమని ఎవరు చెప్పారు నీకు? ఈ లోపల సెన్స్. మన దగ్గర చిన్న సిప్ ఉంటుందండి ఈ సెల్ ఫోన్లో. దానిలో ఆ సిప్ ఉంటే ఎవరికైనా ఫోన్ చేయొచ్చు, ఎవరితోనైనా మాట్లాడొచ్చు. ఆ సిప్లో నెట్ బ్యాలెన్స్ ఉంటే ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో చూడొచ్చు. చిన్న సిప్పే భలే తయారు చేశారండి. మన దగ్గర ఏ ఆధార్ కార్డు ఉందో చెప్పిద్ది అది, మన దగ్గర డబ్బులు ఎంత ఉండేదో చెప్పిద్ది అది, ఏ బ్యాంకులో రుణం తీసుకున్నాం అది కూడా చెప్పింది. చిన్న సిప్ ఉంటే చాలు, ఇంకేం అవసరం. ఆ చిప్పు నీకున్న జీవిత చరిత్ర మొత్తం చెప్పేస్తుందండి. దీన్ని చూసి వావ్ భలే తయారు చేశారని మనం అనుకుంటున్నాం. దేవుడు నువ్వు పుట్టక మునిపే నీలో సెన్స్ అని సిప్పు పెట్టాడు. ఆ సిప్పు ప్రతిరోజు పనిచేస్తూ ఉంటుంది. పొద్దున్నే లెగమని ఎవరు చెప్తారు? ఆ సిప్పు చెప్పిద్ది, లెగుస్తాం. ముఖం కడుక్కో, సిప్పు చెప్పిద్ది, లెగుస్తాం. ఆకలి అవుతుంది, తింటావు. దోమ కుట్టింది, గోక్కుంటావు. కాలుకు దెబ్బ తగిలింది, ఏడుస్తావు. ఇవన్నీ ఎవరు చెప్పారండి? మన మైండ్కి దేవుడే సెన్స్ ఇచ్చేలాగా చేశాడండి. మనకు తెలియకుండా మనం ఆ పని చేస్తూ ఉంటాం. ఇవన్నిటిని దేవుడు మొదటిలోనే, అంటే ప్రారంభంలోనే మనలో పెట్టాడండి. ఆయన ఎంత గొప్ప దేవుడు! ఆయన గురించి మనం ఆలోచన చేయమండి. ఇప్పుడు ఎవడన్నా ఏదైనా కనపడితే అబ్బా ఏం కనిపెట్టారు ఫోన్ అనుకుంటాం, ఏం కనిపెట్టారు ఫ్యాను, ఏం కనిపెట్టారు టీవీ అనుకుంటాం. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ జీవితం. నీ జీవితాన్ని దేవుడు సృష్టించి నీలో నుంచి
కోట్ల మంది వచ్చేలాగా నా దేవుడు చేశాడు. నీ పిల్లల 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 పిల్లలు ఇలా పిల్లలు పుడుతూనే ఉన్నారు. అది చేసింది దేవుడు, మనిషి కాదు, మనిషి వల్ల కాదు. నీలో రక్తపు బొట్టు నువ్వు తయారు చేసుకోలేవు, కానీ నీ లోపల రక్తముని తయారు చేసి నీ లోపల పెట్టినవాడు దేవుడే. అన్నీ చేస్తాం, కానీ ఈ మనిషి లోపల 500 అవయవాలు ఉన్నాయి. మనిషి బ్రతకడానికి ఈ మనిషి లోపల 500 అవయవాలు ఉన్నాయి. ఈ 500 అవయవాలను ఒకదాని పక్కన ఒకటి రెండు కలవకుండా అమర్చి పేర్చినవాడు దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. మన ఇంట్లో కూడా సామాను పేర్చుకుంటాం, ఇలా పేర్చుకుంటా వస్తాం, ఇట పేర్చి తిరగ టపామని మొత్తం పడిపోతాయి. అరే ఈ పనికి మళ్ళీ పాడి సామాన్లు అని చెప్పి మళ్ళీ సర్దుకుంటాం. అంటే మన దగ్గర ఉన్న 10 సామాన్లు 15 సామాన్లు పెట్టుకోటాక ఇదిగో చిన్న ఇల్లు కట్టించావు, ఎక్కడ పెట్టుకోవాలి ఈ సామాన్ అంటాం. 500 అవయవాలు నీలో పెట్టాడు దేవుడు. ఏమండి ఈ అవయవాలు కదబడొచ్చా? 2 అవయవాలు రాసుకుంటే ఏ నరం నొప్పో కాలు నొప్పో వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు అంటాడమ్మా, నీ నరం మీదకి నరం ఎక్కింది కాబట్టి నువ్వు నేను ఇచ్చే మందులు తీసుకుని 15 రోజులు కదలకుండా పడుకోవాలి. అంటే 2 నరాలు కలవకూడదమ్మా. 2 పేగులు కలవకూడదు. ఈ 500 అవయవాలు అంటే మొత్తం పడకూడదు. ఎలా మరి? దేవుడు డిజైన్ చేశాడు దాన్ని, కలవకుండా డిజైన్ చేశాడు దాన్ని. ఎంత గొప్ప పని చేశాడు మరి. అలా పేర్చి అలా ఉన్నాయి అంటే దేని పని అది చేసుకుంటా వెళుతూనే ఉంది. ఓ రోజు కిడ్నీ అంటదే, నేను అసలు పని చేయను అని అందనుకోండి, ఇంక మన పని అంతే. వెంటనే ఫోన్ వచ్చేది, వెళ్ళిపోయాడు, ఇక వచ్చేయండి, ఎందుకు దండలు తీసుకొచ్చేయండి, వేసుకెళ్ళిపోదాం. ఆడ కిడ్నీ పోయింది అంటే ఒక్కరోజు కూడా పని చేయకుండా ఆగకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆడు గుండి కొట్టుకుంటుందా? లేదండి. ఆడు కొట్టుకోకపోతే చేసేదేమీ లేదు, మనమే డప్పు కొడతామే. దేవునికి మహిమ కలుగును గాక. ఆడు గుండి కొట్టుకోపోతే మనం ఏం కొట్టాలేడా? దేవునికి స్తోత్రం. ఎంత భయంకరం. అప్పుడప్పుడు మనోళ్ళు అంటుంటారు, కోపం వచ్చి ఇదిగో ఒక్కసారి చీ అనుకున్నానా ఇంటి ముందు టంట పడిద్ది అంటారంటే భారతనే బెదిరించటాకండి. నేను ఒక్కసారి చీ అనుకున్నానంటే ఇంటి ముందు టంట పడి చూసుకో అని అంటారు. చిన్నప్పటి నుంచి మాట అంటారు. ఇంటి పక్కన పడిద్ది, ఆదరణ పడిద్ది, ఇంటి వెనకాల పడిద్ది, ఇంటి ముందు పడిద్ది, మన ఇంటి ముందు మాత్రం పడదు. మనం అనుకుంటే చచ్చిపోమండి, దేవుడు అనుకోవాలి. దేవుడు లిఖితం చేశాడు నీ దినములన్నీ. ఎప్పుడు చనిపోవాలో, ఎప్పుడు పుట్టాలో, ఎప్పుడు బ్రతకాలో, ఏమి తినాలో, ఏమి తాగాలో, ఎక్కడికి వెళ్ళాలో ఆయన డిజైన్ చేశాడు. నువ్వు నేను అనుకుంటే కుదరదు, మన ఇష్టం కాదది. నీకే పని లేక ఇంటి ముందు టెంటబడిద్ది ఏంటో అనుకుంటాం. మనము చనిపోవాలన్న దేవుని చిత్తమే, బ్రతకాలన్న దేవుని చిత్తమే, భోజనం చేయాలన్న దేవుని చిత్తమే, ఈ మీటింగ్కి ఇక్కడికి రావటం కూడా దేవుని చిత్తమే. దేవుని చిత్తంగా నువ్వు లేకపోతే నువ్వు రాలేవు ఇక్కడికి. ఈరోజు ఈ మాటలు వింటున్నావంటే దేవుని చిత్తం. ఇశ్రాయేలుల పక్షాన దేవుడు మేలు చేశాడు, ఆకాశానికి అడ్డు పెట్టాడు, ఆ తర్వాత ఆహారాన్ని కురిపించాడు, అరణ్యంలో నడిపించాడు, 40 సంవత్సరాలు పరీక్షించాడు. అబ్రహాముని 25 సంవత్సరాలు, ఇశ్రాయేలీల్ని అబ్రహాము సంతతి అన్నమాట ఈ ఇశ్రాయేలీలు, వీళ్ళని 40 సంవత్సరాలు పరీక్షించాడు. ఇప్పుడున్నటువంటి క్రైస్తవ దేవుని పిల్లలు అంటే నిన్ను నన్ను దేవుడు ఎంతకాలం పరీక్షిస్తున్నాడు? ఎంతకాలం అంటే నువ్వు ప్రభులోకి వచ్చి బాప్తిసం పొందిన నాటి నుంచి ఆఖరి శ్వాస విడిచేంత వరకు కూడా నువ్వు పరీక్షలోనే ఉన్నావు. ప్రతిరోజు నీకు పరీక్షే, ప్రతిరోజు వేదనే, ప్రతిరోజు శ్రమే, ప్రతిరోజు కష్టమే, ప్రతిరోజు నిందలే, ప్రతిరోజు అవమానాలే, ప్రతిరోజు దుఃఖమే, ప్రతిరోజు నువ్వు ఎదుర్కొంటూనే ఉన్నావు. అయితే ఏం చేయాలి? ఈ పరిస్థితుల మధ్య కూడా నీ భక్తిని నువ్వు కాపాడుకోవాలి, నీ నీతిని నువ్వు కాపాడుకోవాలి. అప్పుడే దేవుడు తన రాజ్యానికి ఇస్తాడు. ప్రియులారా, చాలా మంది బాధరాటంగా బతుకు కొద్ది చచ్చిపోతా. చచ్చిపోతే ఏం చేస్తారు? చచ్చిపోతే ఏమి సాధిస్తావు ఏంటి నువ్వు? ఇలా అనుకుని చచ్చిపోవటం మొదలు పెడితే ప్రపంచంలో ప్రజలు ఉంటారండి, ఇక జంతువులు మాత్రమే ఉంటాయి. అసలు దమ్మున్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే చేయాల్సిన పని ఏంటో తెలుసా? బ్రతికి సాధించాలి, సమస్యకు ఎదురెళ్ళాలి, ఏ సమస్యనైనా ఛేదించి అనేక మందికి దీవెనకరంగా మారాలి. చచ్చిపోతే నీకేమొచ్చింది? అసలు నీ ఇష్టమా పుట్టడానికి? శరీరం నీదా? నీది కాదు, నా దేవుడిచ్చాడు. నీ లోపల ఉన్న ప్రాణం నీదా? నీది కాదు.
నీ లోపల ఉన్న 500 అవయవాలు నీయాది కాదు, నా దేవుడిచ్చాడు. వాటిని తీసుకెళ్ళి సమాధి చేయటానికి ఎవడిచ్చాడు నీకు అధికారం? వాటిని తీసుకెళ్ళి నీ ఇష్టం వచ్చేట్టు చచ్చిపోదామనుకుంటాక నీకెవరిచ్చారు? పుట్టడం నీకు తెలియదు, చనిపోవటం నీకు తెలియదు. నీకు తెలిసిందల్లా పెళ్లి చేసుకోవటం ఒక్కటే. ఈ బ్రతుకు దేవుడిచ్చాడండి. సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. వాటన్నిటిని ఎదురించి ముందుకెళ్తామే, అది జీవిత సాధనం. అంటే ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి పిల్లలకి. నేను చదువుకోలేదు, నాకు మంచి మార్కులు రావు అని చాలామంది అనుకుంటుంటారు. ఈరోజు రాకపోతే రేపు వస్తాయి. నష్టమేమైనా ఉందా? చదువు, కష్టపడు, నీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురా. నువ్వు తలుచుకుంటే చేయలేదంటే ఏది లేదు. నువ్వు అనుకున్నట్టుండదు ప్రపంచం. ఒక్కడుగు ముందుకే చూడు. ప్రపంచంలో చిన్నోళ్ళు పెద్దోళ్ళు గొప్పగా చదువుకుంటున్నారు, గొప్ప వాళ్ళు అవుతున్నారు. నీకెందుకు లేదు కసితో చదవండి. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు. నా వల్ల కాదు అనుకున్నంత కాలం నీ వల్ల ఏది కాదు. నేను చెయ్యాలి అనుకో, ఆ శక్తిని దేవుడు ఇస్తాడు నీకు. ఒకవేళ చదవలేకపోతున్నావేమో, చదివే కృపిస్తాడు. జ్ఞానాన్ని ఇచ్చేవాడు దేవుడు, కృపనిచ్చేవాడు దేవుడు. జాబ్ లేదనుకుంటున్నావేమో, వచ్చి తీరుతుంది. రాదనుకుంటున్నావా? ఎవరు చెప్పారు నీకు రాదని? ప్రార్థన చేసి చూడు. దేవుడు భూమిని తల్లకిందులు చేయగలిగిన సమర్థత నా దేవునికున్నదే. ఆశ్చర్య కార్యాలు చేస్తే కృప ఆయనకున్నదే. నువ్వు అనుకుంటే జరగదండి. నా దేవుడు అనుకుంటే జరగదు అన్నది జరిపించి తీరుతాడండి. అవ్వదు అనుకున్నది అవ్విలాగా చేస్తాడండి. మనమల్లా ఒకటే, ప్రభు దగ్గర మోకరించి నాకు సహాయం ఇచ్చే ప్రభు అని అడగటం మాత్రమే. రెండో పని ఏం చేయొద్దండి. ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి వారులారా, నీ జీవిత కాలం నువ్వు ఎక్కడ ఉండవంట? పరీక్షలో ఉన్నావు. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి? నాకు పరీక్ష లేదు అన్న వాళ్ళు చేపైకెత్తండి. మనకు ప్రతిరోజు పరీక్షే, ప్రతిరోజు బాధే, ప్రతిరోజు కష్టమే. ఈ పరిస్థితుల్లో కూడా భక్తిని కాపాడుకోవాలి. నీ భక్తే నీకు కిరీటంగా మారుతుంది. నీ భక్తి నీకు ఆధారం అవుతుంది. నీ భక్తే నిన్ను నడిపించింది. నీ భక్తే నీ పిల్లలకు వరకు తోడుగా ఉంటుంది. అబ్రహాము తన భక్తిని కాపాడుకున్నాడు కాబట్టి అబ్రహాము రుచి అతని కుమారుడు ఇప్పటి వరకు దీవించబడుతూనే ఉన్నారండి. సరే, ఇక చరిత్రలోకి వెళ్ళిపోదాం. దేవుడు ఎవరికి పెట్టాడండి? ఇశ్రాయేలీయులకు దేవుడు ఎన్నో మేలు చేశాడు, ఎంతో గొప్ప కార్యాలు చేశాడు. వీళ్ళు చేసిన పని ఏంటంటే, వాళ్ళు వెళుతూ అరణ్య మార్గంలో నడిచి అలసిపోయి ఓ చోటు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఏంటి నడక, ఏంటి బాధలు మనకి? ఈ మోషే ఎక్కడ తీసుకొచ్చాడు? మనల్ని అరణ్యంలోకి తీసుకొచ్చాడు. అక్కడ ఉండేది శుభ్రంగా రాళ్ళు తీసుకుని వాళ్ళు పెట్టి 4 మెతుకులు దీనికి కమ్మకు పడుకునే వాళ్ళం. ఈ బాధ ఏంటి అని చెప్పి మోషేని గొనకటం ప్రారంభించారండి. ఇంతలోకి తాపకరమైన సర్పాలు వచ్చి ఒక్కొక్కరిని కాటేసినాయండి. అందరు పడిపోయి గిలగిల కొట్టుకుంటున్నారండి. కొట్టుకుంటుండే తలకే అప్పుడు వీళ్ళకి భయం వేసింది. అయ్యో, మోషేని మనం అనుకున్నాం, దేవుని మనం దూషించాం, మనకి బాధ వచ్చింది అని పరిగెత్తుకుంటాం మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా మమ్మల్ని క్షమించయ్యా, ఇదిగో మీకు వ్యతిరేకంగా మేము మాట్లాడాం, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడామయ్యా అని చెప్పి ఆ మోషేతో వినయంతో విధేయతో చెప్తే మోషే వెంటనే మోకరించి, అయ్యా ఏదో తెలియక పిల్లలు తప్పు చేశారయ్యా, వీళ్ళ పట్ల కృప చూపించమంటే దేవుడు అన్నాడు, మోషే ఒక ఇత్తడి సర్పాన్ని అలా లేచి నిల్చోబెట్టు, అప్పుడు ఆ సర్పాన్ని చూసిన వాళ్ళందరూ బ్రతుకుతారన్నాడండి. వెంటనే ఇత్తడి సర్పాన్ని అలా నిలబెట్టాడు. వాళ్ళందరూ కూడా బ్రతికారండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇత్తడి సర్పాన్ని దేవుడు అలా నిలబెట్టమని చెప్పాడు. నిలబెట్టిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ బ్రతికారు. అప్పుడు మళ్ళీ తెలుసుకున్నారండి, దేవుడు గొప్పోడని తెలుసుకున్నారు, దేవుడు మహాదేవుడు అని తెలుసుకున్నాడు, గొప్ప నాయకుడు అని తెలుసుకున్నాడు. తర్వాత జరిగిన సంగతి ఏం తెలుసా? ఇలా దేవుడు 1 by 1 మేలు చేసుకుంటూ వెళ్తే ప్రజలకండి దేవుడు మేలు చేసిన కొలది అలవాటుగా మారిపోయాడు. మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. గురించారు. ఆ తర్వాత దేవుని లెక్క చేయలేదండి. అప్పుడు దేవునికి బాధ కలిగింది. చెప్పండి, ఇశ్రాయేలీయుల వల్ల దేవునికి బాధ కలిగింది. ఇశ్రాయేలీయులైనటువంటి మనందరి వల్ల దేవునికి బాధ కలిగింది. అప్పుడు దేవుడు ఏం చేశారంటే రాజులను ఏర్పాటు చేసుకున్నాడు. మొదటిది ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నాడు. రెండవ భాగం ఏంటంటే రాజులను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఎవరిని? రాజుల్ని. రాజుల్లో మొదటి రాజు ఎవరు?
సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఒకరోజు ఆ సమూయేలు ప్రవక్త అంటాడు, సౌలా, మీ గోత్రం చాలా చిన్న గోత్రం, అల్పమైనటువంటి వాళ్ళు మీరు, అయినప్పటికీ దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి గొప్ప రాజుగా చేశాడు, ఇశ్రాయేల్ అందరికీ శిరస్సుగా ఉంచాడు. నువ్వు ఎందుకు సౌలా ఇలా ఉండిపోతున్నావు, దేవునికి దుఃఖాన్ని కలిగిస్తున్నావు, దేవునికి బాధ కలిగిస్తున్నావు అని చెప్పి ఆ సమూయేలు సౌలుతో అన్నప్పుడు ఆయన ఒప్పుకోకుండా, దేవునికి లోబడుకోకుండా ఏమండి తన ఇష్టానుసారంగా తను జీవించాడు. అందుకనే ఆ సౌలు దగ్గరున్న ఆధిపత్యాన్ని, రాజరికాన్ని దేవుడు తీసేసి ఎవరికి ఇచ్చాడంటే దావీదుకి ఇచ్చాడండి. గిల్బోవ పర్వతాల మీద సౌలు కుటుంబం చచ్చిపోయారండి. అంటే ఇశ్రాయేలుల వల్ల దేవునికి దుఃఖం కలిగింది. రాజులను ఏర్పాటు చేసుకుంటే ఈ రాజుల వల్ల కూడా దేవునికి ఏం కలిగింది? దుఃఖము కలిగింది. ప్రియులారా, దేవుడు భరించలేకపోయాడు, దేవునికి బాధ కలిగింది. తర్వాత జరిగిన సంగతి ఏంటంటే దేవుడు ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రవక్తలు ఇర్మియా, యెషయా ఇలాంటి ప్రవక్తలను కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రవక్తల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, అబద్ధ ప్రవచనాలు చెప్తూ ప్రజలను మబ్బి పెడుతూ ప్రజల్ని లోకం వైపు తిడిపిస్తున్నాడు. అప్పుడు దేవునికి బాధ కలిగింది. అంటే ఇవన్నీ చెప్పడానికి నాకు టైం లేదు కాబట్టి నేను త్వరగా చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాను. ప్రవక్త దేవునికి దుఃఖము కలిగింది. చూడండి, ఇశ్రాయేలు వల్ల దుఃఖము కలిగింది, రెండవది రాజుల వల్ల దుఃఖము కలిగింది, మూడవది ప్రవక్తల వల్ల దేవునికి దుఃఖము కలిగింది. ప్రియులరా, ఈ పరిస్థితులన్నీ కూడా దేవుడు చూసి ఇక తట్టుకోలేక భూమి మీదకే ఎగిరిపోయే పుస్తకాన్ని పంపించాడు. హల్లెలూయా. ఈ ప్రజలందరిని దేవుడు చూసి ఏం పంపించాడండి? భూమి మీదకి ఎగిరిపోయే పుస్తకాన్ని పంపించాడు. ఎవరు దేవుని మాట వింటల్లా, ఎవరు దేవునికి లోపడతల్లా, ఎవరు దేవుని చిత్త ప్రకారం ఉండటల్లా. అందుకని దేవునికి బాధ వచ్చేసింది. బాధ వచ్చి ఎగిరిపోయే పుస్తకం పంపించాడు. ఆ ఎగిరిపోయే పుస్తకం ఏం చేస్తుందో చూసారండి? అదంట, ఇప్పుడు చదవండి అమ్మా మాట. ఎగిరిపోయే పుస్తకం ఒకటి నాకు కనబడుతున్నది. బయలు వెళ్ళే శాపమే అక్కడ రాస్తున్నాడండి. ఆ ఎగిరిపోయే పుస్తకము అది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. దాన్ని పంపిన వాడెవరు? దేవుడే. ఎవరి కోసం పంపించాడు? తప్పు చేసిన ఇశ్రాయేలు కొరకు, రాజుల కొరకు, ప్రవక్తల కొరకు, యాజకుల కొరకు. దేవుడు 4వ జాతి యాజకులను కూడా ఏర్పాటు చేసుకున్నాడండి. ఏలీ కుమారులు యాజక ధర్మాన్ని జరిగిస్తూ ఇశ్రాయేలుని అష్ట కష్టాలు పెట్టారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. 4 రకాలైనటువంటి పనులు, 4 రకాలైనటువంటి విధానాలు దేవుడు ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలుని, యాజకులని, ప్రవక్తలని, రాజులని, ఇలా 4 రకాలుగా ఎన్నుకున్నా కానీ ఈ 4 కోణముల వారు దేవునికి దుఃఖాన్ని కలగజేశారు. అది తట్టుకోలేక దేవుడు వెంటనే ఆ ఎగిరిపోయే పుస్తకాన్ని పంపించాడు. అది దేవుని దగ్గర నుంచి బయలుదేరంట భూలోకం అంతా తిరుగుతుందంటండి. ఎక్కడికి వెళ్తాం చెప్పండి? భూమి అందంతట తిరుగుతుంది. తిరుగుతూ ఏం చేస్తుందో ఇప్పుడు చదవండి అమ్మా. అందుకతడు నాతో ఇట్లా, నేను ఇది భూమి అందంతట తిరుగుచు బయలు వెళ్ళు శాపమే. దానికి, ఆ పుస్తకానికి 2 పేజీలు ఉన్నాయి. బాగా వినండి, నేను ముగించబోతున్నాను. ఆ పుస్తకానికి 2 పేజీలు ఉన్నాయి. ఒకటేంటంటే దానికి ఒకవైపు ఏమి రాస్తుందంట? చదవమ్మా. దానిని బట్టి దొంగతనం చేసేవారందరూ కొట్టివేయబడుదురు. రెండవ ప్రక్కన రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడతారు. చాలు, ఇక మీరు బైబిల్ చదవవసరం లేదు, నా మాట వినండి. ఆ పుస్తకము చాలా పెద్ద పుస్తకం, అది దేవుని దగ్గర నుంచి వచ్చింది, ఎగురుకుంటూ వచ్చింది, అది భూమి మీద అందరి దగ్గరికి వెళ్తుంది. అయితే అందులో రాయబడింది 2 మాటలు. ఒకటేంటంటే దొంగతనం చేసేవారిని, దోచుకునే వారిని ఆ పుస్తకం కొట్టివేస్తుంది. అందుకనే ప్రభు అన్నాడు, నీ పొరుగు వారిది ఏది కూడా ఆశింపవద్దు. ఎవరైతే దొంగతనం చేస్తున్నారో, ఎవరైతే దోచుకుంటున్నారో, బలహీనులను, బలవంతులైనటువంటి వారు వారి మీద పెత్తనాలు చేసి వారిని ఇబ్బంది పెట్టి వారి ఆస్తులు, పొలాలు, స్థలాలు లాక్కుంటూ ఆధిపత్యం చేస్తూ ఉంటారండి. అలాంటి వారందరినీ
కొట్టివేయటానికి వస్తుంది పుస్తకం. న్యాయబద్ధంగా మనం కష్టపడి పని చేసుకుంటే 500 600 సంపాదించుకుంటాం. అది మన ఇల్లు గడపటమే చాలా కష్టమండి. మేడ మీద మేడ ఎలా కట్టగలుగుతున్నారు, మిద్దెలు ఎలా కట్టగలుగుతున్నారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఎలా కట్టగలుగుతున్నారు అంటే పేదవాడిని తొక్కేస్తున్నారు కదా, పేదవాడిని అణిచివేస్తున్నారు కదా, పేదవాడి పొలాన్ని లాక్కుంటున్నారు కదా. ఎన్ని చోట్ల జరగటం లేదు. ఈరోజు చాలామంది నాటు వేయటానికి వెళ్తారు. 5 ఎకరాల పొలం ఉంటే ఆయన అంటాడు, ఇది 4.5 ఎకరాల పొలం అమ్మా, 4 ఎకరాల పొలం అమ్మా అని చెప్తూ ఉంటారండి. ఇలాంటి ఎన్ని జరగటం లేదండి. అక్రమంగా లాక్కోవటం, దోచుకోవటం, దాచుకోవటం, బలహీనుండి ఇబ్బంది పెట్టడం, ఇలాంటి వారి కోసమే పుస్తకం వస్తుందంట. ఇలా దేవునికి వ్యతిరేకంగా దొంగతనాలు చేస్తూ దేవుని పిల్లలైనటువంటి వారిని ఇబ్బంది పెడుతూ దేవునికి దుఃఖాన్ని కలుగ చేస్తున్న వారందరినీ ఈ పుస్తకం కొట్టివేయబోతుందంటండి. దేవునికి మహిమ కలుగును గాక. వారిలో అహాబు రాజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అహాబు రాజు ఒక దినాన అహాబు రాజు నాబోతు అనే ఒక వ్యక్తిని పిలిపించి నాబోతుతో అంటున్నాడు, నాబోతు, నా నగరకు ఆనుకొని నీకు ఒక ద్రాక్ష తోట ఉంది, ఆ ద్రాక్ష తోట నాకు కావాలి, నేను కూర మొక్కలు పెట్టుకుంటా దాంట్లో, కాబట్టి ఆ ద్రాక్ష తోట నాకు కావాలి ఇవ్వమని అడిగాడు. అడిగితే ఆ నాబోతు అనేటువంటి ఇశ్రాయేలీయుడు ఏమన్నాడంటే, అయ్యా ఇది మా పూర్వము నుంచి మా తాతల నాటి నుంచి వస్తుంది, ఇది నేను అమ్మనయ్యా, నీకివ్వనయ్యా అన్నాడు. అంటే పూర్వకాలము నుంచి ఒక ఇశ్రాయేలుకి ఒక కట్టడి ఉంది. ఏం కట్టడంటే, పూర్వం నుంచి వస్తున్న ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిని వాళ్ళు మాత్రం అనుభవించి వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి, ఆ పిల్లలు ఆ పిల్లలకి ఇవ్వాలి, ఆ పిల్లలు ఆ పిల్లలకి ఇవ్వాలి. అంతేకాని వీళ్ళు అమ్మేసుకుని తినకూడదు. అంతేకాదు, కొంతమంది రైతులు కూడా ఏదన్నా అత్యవసరమయ్యి ప్రాణం మీదకి వస్తే తప్ప పొలాన్ని అమ్మరు. ఆ పొలం మీద వాళ్ళు బతికినంతకాలం ఆ ఒడ్డో మినువులో పండించుకుని తిని ఆ తర్వాత వాళ్ళ పిల్లోడికి అప్పచెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆడపిల్లాడికి చెప్పి వెళ్ళిపోతారు. ఇక తప్పదంటే తప్ప, లేకపోతే అమ్మటక్కలేదు. నాబోతు కూడా అదే చెప్పాడు, అయ్యా ఇది మా తాతల నాటి నుంచి వస్తుంది, దీన్ని ఎంతకాలం ఉంటే మేము అనుభవించాలి, ఆ తర్వాత మా పిల్లలకి వెళ్ళిపోయిద్దయ్యా అని చెప్తే ఆ రాజు ఇంటికి వచ్చి పడుకున్నాడు. నీరసంగా పడుకున్నాడు, అన్నం తినలేదు, లైట్లు వేసుకోలేదు, పడుకున్నాడండి. ఆయన భార్య వచ్చింది, తన పేరు యెజబెల్. వచ్చి, రాజా ఎందుకు నువ్వు అలా ఉన్నా, నువ్వు అంతకన్నా మనసు అంతా బాధ పెట్టుకుంటున్నావు, ఏమైంది అని అడిగితే, ఇదిగో నాబోతున్నాడే, ఆయన తోట మన బంగళాకు ఆనుకుని ఉంది కదా, ఆ తోట నాకు కావాలని అడిగాను, నాబోతు ఇవ్వనన్నాడు, అందుకని నా మనసు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పింది. ఆ రాజును చూసినటువంటి రాణి యెజబెల్ రాణి అంటుంది, పిచ్చోడా నువ్వెందుకు దాని గురించి బాధపడతా, నేను లేనా, తిక్కులాడి అంటుంది, నేను లేనా, ఏం చేస్తావేంటి, ఏం చేస్తానో చూస్తాను, ఫస్ట్ నువ్వు లేచి చక్కగా తినేసి. తను వచ్చి ఒక పత్రాన్ని ప్రింట్ చేపించింది, ఏంటంటే ఉపవాస దినాలు ప్రతిష్ఠిస్తున్నామని. దానికి వద్దు అన్నట్టుగా వ్యతిరేకించినట్లుగా నాబాను ఒప్పుకోలేదు అని 2 అబద్ధ సాక్షులను క్రియేట్ చేసిందండి. ఆ 2 వచ్చి ఇతని మీద ఇటు కుటుంబం మీద నిందలు మోపారు. వీళ్ళు ఒప్పుకోలేదు, రాజు ఆజ్ఞలకు తిరస్కరించారు, దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడారు, కాబట్టి వీళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి అని ఒక తీర్మానంకి వచ్చారండి. అప్పుడు ఆ కుటుంబం అంతటిని తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేశారు. నాబోతు అతని కుటుంబం సభ్యులను కూడా. ఎందుకంటే నాబోతు చచ్చిపోతే నాబోతు తర్వాత ఎవరు వస్తారు, వాళ్ళ కొడుకు వస్తాడు. కొడుకు వచ్చి కోర్టులో కేసేస్తాడు, మా పొలం అండి అని. అందుకని కొడుకును లేకుండా, ఆ వంశములో ఎవరు లేకుండా రాళ్లతో కొట్టి చంపేశారండి. అంటే ఇప్పుడు ఒక పేదవాడి పొలాన్ని ఎవరు లాక్కున్నారండి, అహాబు లాక్కున్నాడండి. ఇది తప్ప బైబిల్ అంటుంది, అలాంటి వారిని ఈ పుస్తకం ఏం చేసిద్దంట, కొట్టివేసిద్ది. మరి కొట్టివేసిద్దా? అహాబుని ఓ యుద్ధంలోకి వెళ్ళాడు, ఒకడు బాణం గురి చూసి పెట్టాడు, గుండెల్లో గుచ్చుకుపోయింది, పడి చచ్చిపోయాడు ప్రియులారా. ఓ గుర్రం మీద పడ్డాడు, ఆ గుర్రం లాక్కొస్తా ఉంది, అహాబు రక్తం అంతా నేలకలాగా ఒరిగి వెళ్ళిపోతా ఉంటే కుక్కలు వచ్చి నాకేసాయి, అహాబు చచ్చిపోయాడు. అంటే ఎవరు చంపేశారు? దేవుడే కొట్టేశాడండి. ఆయన ఇవ్వనన్నాడు, ఆ పూర్వకాలం నుంచి వస్తుంది.
అలాంటిది అతను లాక్కోవాలని ప్లాన్ చేసి అబద్ధ సాక్షులను తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించి రాళ్లతో కొట్టి చంపించావు కాబట్టి దేవుడు ఎలా చూస్తూ ఉంటాడు? అందుకే అహాబును దేవుడు కొట్టేశాడు. యెజబెల్ రాణిని వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదండి. కిటికీలో నుంచి పై నుంచి అలాగ నెడితే కింద పడి మొక్కలు అయిపోయింది. తలకు చోట, కాలుకు చోట, అక్కడొకటి మొండిమని పడిపోయిందండి. గుర్తుపట్టలేని పరిస్థితుల్లో చచ్చిపోయిందండి. ఎందుకని? 2 సాక్షులు పెట్టించి అక్కడ ఏర్పాటు చేసి ఆ కుటుంబాన్ని నాశనం చేసింది కదండి. దేవుడు ఎందుకు ఊరుకుంటాడండి? కొట్టేశాడండి. ఎవరిని కొట్టేశాడు? అహాబును కొట్టేశాడు, యెజబెల్ను కొట్టేశాడు. అహాబుకి 70 మంది కొడుకులు ఉన్నారు. 70 మంది కొడుకులను కూడా దేవుడు కొట్టేశాడండి. అంటే ఏళ్లతో సహా దేవుడు పీకి బయటపడేశాడు. అదే బైబిల్ చెప్తుంది. ఆ పుస్తకానికి ఒకవైపు రాసి ఉన్నది ఏంటంటే, అబద్ధ సాక్ష్యం చెబుతూ, అబద్ధాలు చెబుతూ, దొంగతనాలు చేస్తూ, లాక్కుని దోచుకుని ఏడిపించే ప్రతి వ్యక్తిని పుస్తకం కొట్టివేస్తుంది. నీతిగా బ్రతుకుదామండి, న్యాయంగా బ్రతుకుదాం, మనం సంపాదించుకున్న దాంతో తృప్తిగా బ్రతుకుదాం. అందని దాని కొరకు ఆశపడద్దు, మనకు కాని దాని కొరకు మనం ఆశపడద్దు. అది ఎప్పటికైనా ప్రమాదమే, ఎప్పటికైనా మనకి ఇబ్బంది కలిగించుద్ది. మన కష్టం ఉందే ఆనందంగా ఉంటుంది, మన కష్టం ఉందే సంతోషంగా ఉంటుంది. ధైర్యంగా మనం తినగలుగుతాం, ధైర్యంగా ఉండగలుగుతాం. ఓ పెళ్ళికి మనం వెళ్ళాం, పిలవలా మనల్ని, పెళ్ళికి వెళ్దాం. దేవుడు పోషిస్తాడండి. నీ కష్టము ఎంత గొప్పదో తెలుసా? కష్టం, నువ్వు పడే కష్టము గొప్ప ఆనందాన్ని ఇచ్చిద్దండి. ఎక్కడి నుంచో వచ్చేది అరగదు మనకి. ఊరినే వస్తుంది కదా అని చెప్పి రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చిందని చెప్పి మనం తినేసాం అనుకోండి. ఆ బిర్యానీ ఇప్పుడు కాదు, రాత్రి తయారు చేశారు. ఎందుకంటే పొద్దున్నే పంచాలంటే కుదరదని రాత్రి తయారు చేసి ప్యాకెట్ చేశారు. మనం వెళ్ళి ఆ ప్యాకెట్ తింటాం. తీసుకున్న కాడి నుంచి మన బాధ దేవుడికి కూడా తెలియదండి. ఎందుకని? అసలు ఆ ప్యాకెట్ ఏమి ఇచ్చారో కానీ అసలు ఒకటే మోషన్స్. ఎందుక బాధ మనకి? మన ఇంటిలో చక్కగా దోసకాయ పచ్చడి చేసుకుని, దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని, దాంతోపాటు ఒక చిన్న అప్పడం పెట్టుకొని, ఆ పక్కన కొంచెం రసం పెట్టుకుంటే ఎట్లుంటుంది చూసుకోండి ఒకసారి. ఆడికెళ్ళి ఆ చచ్చిన కోడిని తిని మనం, ఏ కోడేది చెప్పండి, ఏ కోడిని తింటారు మీరు? బతుకున్న కోడిని తింటారు, చచ్చిన కోడి తింటారు మీ ఊరోళ్ళు? ఎవరు పడ్డ చచ్చిన కోడిని తినాలి అంటే, కోడి బతుకున్నా సరే దాన్ని ఏం చేయాలి? చంపి తినాలి. అది ఆ కోడిని ఎంత చక్కగా ఇండస్ట్రీ చేసి 40 రోజులు పెంచేస్తారంటే అంటే ఏంటంటే అబద్ధ ప్రమాణం. ఈ అబద్ధ ప్రమాణం ఎవరు చేస్తారంటే ముఖ్యంగా క్రైస్తవులు మాత్రమే చేస్తారు. ఏమని చేస్తారంటే బాధ రాంగాల్చో ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు, చర్చికి వెళ్ళిపోతారు. ఓ దేవా నీకు వందనాలయ్యా, నీవు నాకు అంశాలైన దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే బాధ వచ్చినప్పుడు లేదు, మురుకుబడి చేసుకుంటాం. దేవా ఇది చెయ్యి, నీ సన్నిధికి వచ్చేస్తా, నీకు మొక్కుకుంటా అని చెప్పి ప్రభుత్వం మురుక్కుబడి చేసుకుని అబద్ధ ప్రమాణాలు చేస్తున్నాం, వాగ్దానాలు చేస్తూ ఉంటాం. నీ జీవితంలో ఎన్నిసార్లు వాగ్దానం చేస్తుంటావో, మరణ పడక మీద కొట్టుకుంటూ ఉన్నప్పుడు దేవా నన్ను బ్రతికినంత కాలం నీ సన్నిధికి వస్తాను, నడిపించబడతానని ఎన్నిసార్లు అబద్ధ వాగ్దానాలు చేస్తుంటావో జ్ఞాపకం చేసుకోండి. చేయలేదా? చేసావు, నువ్వు ఎన్నోసార్లు చేసావు. ఇది చేయి ప్రభు అని చెప్పి ప్రభుని ఎన్నోసార్లు అడిగావు. అది చేసిన తర్వాత ఆయనకు ఏ వాగ్దానం అయితే చేసావో అలా బ్రతకకుండా వాగ్దానాలు మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు. పుస్తకము విడిచిపెట్టదండి. నేను విడిచిపెట్టచ్చు, లేకపోతే రాత్రి దేవుడిని ఆశీర్వదిస్తాడని చెప్పి నేను చెప్పి వెళ్ళిపోవచ్చు. ఇది నిజం కాదు. దేవుడు మీ పంటను ఆశీర్వదిస్తాడు అబద్ధాలు చెప్పొచ్చు, నేను కరెక్ట్ కాదండి. ఆశీర్వాదం పొందాలి అంటే ఒక అర్హత కావాలి, పెన్షన్ కావాలి. మనకి పెన్షన్ కావాలంటే ఏం కావాలి? 60 సంవత్సరాలు నిండితే వత్తి అంటే చెప్పండి, 60 సంవత్సరాల వాళ్ళని మా ఊర్లో చాలా మంది ఉందా తీసుకొస్తాను ఇక్కడికి. కాదండి, ఇక్కడ 60 సంవత్సరాలు నిండాలి, ఇక్కడ ఆధార్ కార్డు కావాలి, ఇక్కడ రేషన్ కార్డు కావాలి, ఇక్కడ వాలంటరీ మా ఊరు అతనని చెప్పి ఒప్పుకోవాలి, సెక్రటరీ ఉంటాడు ఆయన కూడా సంతకం పెట్టాలి, ఈ సచివాలయం ఉంటుంది వాళ్ళు కూడా ముద్ర వేయాలి. ఇవన్నీ జరిగి అప్లికేషన్ పైకి వెళ్ళి, ఏ పైకి? ఆ పైకి కాదండి, ప్రభుత్వ రావాలి. అంటే ఒక పెన్షన్ రావటాకే ఏదో 3 దేవుడు నిన్ను, నీ పిల్లోడిని, మీ కోడి పెట్టే గుడ్డుని, మేడని, మిద్దిని, ఆ మిద్దికి వచ్చే అద్దిని వీటన్నిటిని ఆశీర్వదించాలంటే ఎట్ట కుదిరిద్దా? మహిమ కలుగునుగా. న్యాయమేనండి. ప్రమాణాలు చేస్తూ ఉంటాం రకరకాల. ఒక ఆయన ప్రమాణం చేస్తాడు. ఏమని ప్రమాణం చేశాడంటే ఒకటే మాట చెప్పాడు,
దేవా, నువ్వు గనక నన్ను బ్రతికిస్తే చచ్చినంతకాలం నీ సేవ చేసుకుంటా, నువ్వు నన్ను బ్రతికిచ్చు, నీ సేవ చేసుకుంటా అని చెప్పి వాళ్ళ కోడలను పిలిచి చెప్పాడు. ఈ దేవుడు గొప్పడు అంటున్నావుగా, మహిమలు కలిగిన దేవుడు అని చెబుతున్నావుగా, నన్ను బతికించమను, ఇక నుంచి ఆ దేవుడి సేవ చేసుకుంటానని చెప్పాడండి. ఈవిడెళ్ళి చర్చిలోకి వెళ్ళి, ఇక చర్చిలోకి చెప్పగానే ఈ పిచ్చి గొర్రెలు కదండి ఈ విశ్వాసులు అందరూ, అయ్యా పలానా మాణిక్యారావు గారిని దీవించయ్యా, ఆశీర్వదించయ్యా, ఆ బిడ్డను బ్రతికించయ్యా అని చెప్పి బోరు నేర్చి ప్రార్థన చేస్తే ఎట్టకు దేవుడు ఆయన్ని బ్రతికిచ్చాడు. ఈయన్ని తీసుకురావటానికి 4 పెద్ద మనుషులు కావాలి, మందిరానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే 83 సంవత్సరాల వయసు కలిగిన ఆయన అండి. డాక్టర్లు అన్నారు ఈడు బతికినా దండగన్నారు. కాబట్టి ఇప్పుడు మంచంలో పడుకుని ఏమన్నాడు, నువ్వు దేవుడు అయితే, నువ్వు గొప్పోడు అయితే, మీ దేవుడు గొప్పోడైతే బతికిస్తే చచ్చినంతకాలం ఏం చేస్తాడంట, సేవ చేస్తాడు. ఈయన చర్చికి రావటానికి ఎంతమంది రావాలి, 4 పట్టుకు తీసుకురావాలి. ఈయన సేవ చేస్తాడంటండి. అంటే బలం ఉన్నంతకాలం ప్రభు దగ్గర రావు, యవన కాలంలో ఉన్నంతకాలం ప్రభు దగ్గర రావు, అండ కండ ఇవన్నీ ఉన్నంతకాలం రావు. ఓపిక అయిపోయిన తర్వాత, శక్తి అయిపోయిన తర్వాత, బలం ఉడిగిపోయిన తర్వాత, మోకాలు నొప్పి వచ్చిన తర్వాత, నడువు నొప్పి వచ్చిన తర్వాత, గుండె నొప్పి వచ్చిన తర్వాత, తలనొప్పి వచ్చిన తర్వాత, డాక్టరుడు పనికి రాడు అని చెప్పిన తర్వాత, దేవా నువ్వు దేవుడు అయితే, నువ్వు గొప్పోడు అయితే నా తాగుడు మానిపించు. అబ్బో బయలుదేరాడయ్యో అంటే దేవుడిని దగ్గరకు వచ్చి నీకు ఇల్లు కట్టించి, నీకు ఉద్యోగం ఇప్పించి, నీకు మేడ కట్టి, మిద్ది కట్టి, మంచి ఆరోగ్యం ఇచ్చి నేను తీసుకెళ్ళాలంటే నీకంటే గొప్పోడికి ఎవరు లేరు ప్రపంచంలో. నువ్వు ఒక్కడవే అందగాడివి, దేవునికి స్తోత్రం కదండి. మనలాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారండి. మనం ప్రభు దగ్గరికి వెళ్ళి బ్రతిమలు ఆడుకోవాలంతే. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఏమంటాం అంటే, ఇలాంటి అబద్ధ ప్రమాణాలు చేసేవారినంట పుస్తకం కొట్టేసిద్దంటమ్మా. అందుకే అబద్ధ ప్రమాణాలు చేయొద్దండి, దేవునికి లోబడండి. దొంగతనం చేసేవారిని కొట్టేస్తుంది, ఇటు తిరిగి అబద్ధ ప్రమాణాలు చేసేవారిని కొట్టేస్తుంది. కొట్టేసింది అహాబుని కొట్టేసింది. ఎవరు అహాబు? రాజు కొట్టేసింది. ప్రవక్తను కొట్టేసింది. గిల్బోవ పర్వతాల మీద సౌలు కుటుంబాన్ని కొట్టేసింది. యాజకులుగా ఉన్నటువంటి ఏలీ కుమారులు కొట్టేసింది. ఇలా భూమి మీద దేవునికి వ్యతిరేకమైన ఉన్న వారందరినీ ఒక్కొక్కరిని మహామహులే కొట్టివేయబడ్డారు. నీవు నేనెంతండి? కొట్టివేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. కొట్టివేయకుండా ఉండాలంటే నీకు నాకు శ్వాసను, ఆశీర్వాదమును, ఆహారమును, ఐశ్వర్యమును, ఘనతను ఇచ్చి బ్రతికిస్తున్న దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉంటూ జీవితాంతం ప్రభు సన్నిధిలో ఆయనకు లోబడి ఉండటం తప్ప మరొక మార్గం లేదు. సొలొమోను అదే మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, భూమి మీద ఉన్న సర్వ మానవాళ్ళందరూ కూడా ఆయన నీతిని అనుసరించి నడుచుకోవటం తప్ప వేరొక మార్గం మనకి లేదు. అంటే ఈ రాత్రి ప్రభు నిన్ను దీవించడానికైనా ఆయన ఒక్కడే అర్హుడు, నిన్ను పడదోయటానికైనా ఆయన ఒక్కడే అర్హుడు. నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? నిన్ను అర్థం చేసుకునే యేసయ్య ఒక్కడేనండి. ఆయన కొట్టివేయక మునిపే పుస్తకం వచ్చి భూమి అంతటా తిరుగుతుందంట. ఎవరి కోసం తిరుగుతుంది? అబద్ధికులను, దొంగతనం చేసేవారిని, దేవుణ్ణి ఏడిపించేవాడిని కొట్టివేస్తుంది. పూర్వకాలంలో నోవాహు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అప్పటి కాలంలో ప్రజలు దేవుని ఏడిపించారు. ఏడిపిస్తే దేవుడు ఊరుకున్నాడండి? జలప్రళయం రప్పించాడు. అందరినీ కొట్టేయలేదా? ఒకే ఒక కుటుంబం 8 మంది మాత్రమే బ్రతికారు. అప్పటి నుంచి మళ్ళీ సంతతి ప్రారంభమైంది. కొట్టేశాడా? కొట్టేశాడు. మరి మనల్ని కూడా కొట్టేస్తాడా? కొట్టేస్తాడండి. మరి కొట్టేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రభువే దిక్కు. ఆయనొక్కడే నీకు సహాయం చేసేవాడు, ఆయనొక్కడే నిన్ను ప్రేమించేవాడు. ఎంతమంది ఈరోజు వేదన పడుతున్నారో, ఎంతమంది అసత్యపు మాటలు మాట్లాడుతున్నారో. నీ జీవితంలో ఒక్కసారి నీ గుండె మీద చేసుకుని అడుగు. ఎన్నిసార్లు అసత్యం చెప్పావో? క్షణకాలం సుఖం కొరకు, ఆ రోజు బ్రతకటం కొరకు, ఆ బాధ నుంచి బయటకు రావటం కొరకు ఎన్నిసార్లు అసత్యాన్ని చెప్పావో, అబద్ధాలు చెప్పావో. దానివల్ల నీకు ఎప్పుడైనా ప్రమాదమే. సత్యమేవ జయితే, సత్యమే గెలుస్తుంది. అసత్యం ఎప్పుడు కూడా గెలవదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఓ దినాన పిలాతు ముందు నిలబెట్టబడ్డాడు.
పిలాతు అంటున్నాడు, అయ్యా వీళ్ళందరూ నిన్ను సిలువ వేయమంటున్నారు, నువ్వెవరయ్యా ఇంతకు అంటే, నువ్వు రాజువా అని అడిగితే ఆయన అన్నాడు, నువ్వు అన్నట్టు నేను రాజునే, ఈ లోక సంబంధమైన రాజుని కాదు, పరలోక సంబంధమైన రాజుని. మరి ఎందుకు వచ్చావయ్యా? సత్యమును స్థాపించడానికి వచ్చానన్నాడు. పిలాతుకు అర్థం కాల. దగ్గరకు వచ్చి అంటున్నాడు, సత్యం అంటే ఏంటయ్యా, సత్యం అంటే ఏంటయ్యా అని అడిగితే, వాక్యమే సత్యము, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేను తప్ప మిమ్మల్ని పరలోక రాజ్యమునకు నడిపించేవారు ఎవరు లేరు అని యేసయ్య చెప్పాడండి. ఆయన నీకు ఒక మార్గాన్ని చూపించగలుగుతాడు సహోదరుడా. ఎర్ర సముద్రములాగా నీకు కట్లలో బంధించబడ్డావేమో, మార్గము తెలియకుండా ఉంటున్నావేమో, కొన్ని సందర్భాల్లో అవస్థలు బట్టి అబద్ధాలు చెప్తున్నావేమో, అబద్ధ ప్రమాణాలు చేస్తున్నావేమో, మందిరంలోకి వెళ్ళి వాగ్దానాలు చేస్తున్నావేమో. కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏయో వాగ్దానాలు చేస్తూ ఉంటారు. మనం బ్రతకటం కోసం కాదండి, నిత్య రాజ్యానికి వెళ్ళటం కోసం సత్యమైన మార్గంలో నడుద్దాం, నిత్యమైన మార్గంలో నడుద్దాం. మన కష్టాన్ని మనం నమ్ముకుందాం, మన సంపద మనం నమ్ముకుందాం. ఓర్పుతో ఓపికతో మనల్ని ప్రేమిస్తున్న యేసయ్య కొరకు బ్రతుకుదాం. ఆయన మంచోడండి, చాలా మంచోడండి, మనకంటే మంచోడండి, నీకంటే నాకంటే మనందరికంటే మంచివాడు, మనసున్నవాడు. నీ మనసు ఏంటో దేవునికి తెలుసు, నీ ఆలోచన ఏంటో దేవునికి తెలుసు, నీ గుండె లోతుల్లో ఈ రాత్రి ఏ బాధ ఉందో దేవునికి తెలుసయ్యా. ఆడోళ్ళు అయితే ఏడ్చేస్తారు బాధ వచ్చినప్పుడు, మగోళ్ళే ఆడవలేమండి, లోపల పెట్టుకుంటాం బాధ, ఎవరికి చెప్పుకోలేము. ఎలాగని సరే నా భార్యను బ్రతికించుకోవాలి, ఎలాగని సరే నా పిల్లలను బ్రతికించుకోవాలని తపన పడిపోతూ, నిజంగా రాత్రి సమయాల్లో కుప్ప వేయటానికి వెళ్తారండి. రాత్రి 1 గంటకు 2 గంటలకు లేచి చీకట్లోకి వెళ్ళి ఆ కుప్ప తీస్తుంటే దాంట్లో పాములు ఉంటాయో, తేలులు ఉంటాయో, ఈ విషపుకి సంబంధించిన ఎన్ని ఉంటాయో. వెళ్ళకపోతే కుటుంబం గడవదే. అంటే తన ప్రాణాన్ని కూడా ప్రక్కన పెట్టి ఆ పనికి వెళ్తున్నాడంటే ఆయన అడుగుదాం, బాబు ఎందుకు వెళ్తున్నావంటే, నా భార్యను బ్రతికించుకోవాలండి, నా పిల్లలను బ్రతికించుకోవాలండి. అతనిలో ఏ స్వార్థం కనబట్టలేదు కదండి. అర్ధరాత్రి పూట నిన్ను లెగ్గొడితే నువ్వెక్కడ ఇబ్బంది పడతావని నీకు చెప్పకుండా కూడా ఆ ట్రాక్టర్ మీద ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎంతమంది రైతులు చచ్చిపోతున్నారు. నువ్వైతే నీ భర్త ముందు ఏడ్చేసి నీకొచ్చే బాధ గురించి చెప్పేసుకుంటున్నావు. నీ భర్త నీ ముందు ఆడవలేడుగా, ఇక తనే ఏడిస్తే కుటుంబం ఇక పూర్తిగా పాడైపోయిందండి. బాధ లోపల దాచుకొని బయటికి ఉప్పొంగకుండా నలుగురిలో నడుస్తూ తిరుగుతూ నిన్ను నీ పిల్లల్ని నడిపిస్తూ మీ పిల్లలకి ఇంటికి ఒక రాజుగా నీ కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. అలాంటి భర్తను దయచేసి మీరు తొందరపడి తిట్టొద్దండి. తెలుసో తెలియకో బాధలు తట్టుకోలేక సందర్భాన్ని బట్టో పరిస్థితులు బట్టో ఏదో తాగి వచ్చాడు అనుకోండి, ఆ వచ్చిన వ్యక్తిని ప్రేమించండి, ప్రేమతో చెప్పండి, అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు మళ్ళీ మీరు తిరిగి వారిని తిట్టి అవమానపరిచి బాధపడితే నువ్వంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో చెప్పుకుంటావు, ఆయన ఎవరితో చెప్పుకుంటాడండి. ప్రేమించండి, ఒకరోజు మారుతాడు. ప్రేమిద్దాం, ప్రేమిద్దాం, ప్రతిరోజు ప్రేమిద్దాం. ద్వేషించొద్దు, కోపపడద్దు. కోపద్వేషాల వాళ్ళ కుటుంబాలు చెల్లాచెదరైపోతాయి. ప్రేమతో చూపు చూడు, ఓ రోజు మారుతాడు. ఇద్దరు కలిసి మందిరానికి వస్తారు. ప్రభు కోరుకుంటుంది కూడా అదే. మోకరించండి, ప్రార్థన చేయండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ రాత్రి ఎగిరిపోయే పుస్తకం ఉంది, అది భూలోకంలోకి వస్తుంది, అంతటా తిరుగుతుంది. దొంగతనం చేసిన వారిని కొట్టివేస్తుంది, అబద్ధ ప్రమాణాలు చేసే వారిని కొట్టివేస్తుంది. అంటే ఈ 2 చేయకూడదా? 2 చేయకూడదు. అబద్ధ ప్రమాణాలు చేయకూడదు, 2 దొంగతనాలు చేయకూడదు. మరేం చేయాలి? ప్రభుని నమ్ముకుంటూ ప్రభు కొరకు బ్రతుకుతాం. ఈ రాత్రి నీవున్న స్థలంలో లేచి నిలబడి, తెలుసో తెలియకో ఎన్నోసార్లు చెప్పాను, నన్ను క్షమించమని ప్రభుని అడుగుదాం. లేకండి, ఆయన ప్రేమించే దేవుడు కదా, అర్థం చేసుకునే దేవుడు కదా, కృప చూపించే దేవుడు కదా.
ఒక మాట అడుగుదాం. ఇక మనకెవ్వరు సహాయం చేసేవారు లేరు కాబట్టి ఒక మాట అని చూడు. యవనస్తుడా, సహోదరి, సహోదరుడా, ఎన్నోసార్లు అబద్ధాలు చెప్పుంటాం, ఎన్నోసార్లు ప్రమాణం చేస్తుంటాం. మనం నీ మందిరానికి వస్తానయ్యా, నేను అలా చేస్తాను ఎలా చేస్తాను ఎన్నోసార్లు చెప్పుంటాం. కానీ ఆ పుస్తకం వచ్చి మనం కొట్టివేయకుండా ఉండులాగన ఈ రాత్రి 2 చేతుల పైకి ఎత్తి, అయ్యా నాకు సహాయం చేయ్యా, నీ బిడ్డగా బ్రతుకుతానయ్యా. నాకు తెలుసో తెలియకో చాలాసార్లు తప్పు చేశాను, తెలుసో తెలియకో బాధలో ఉండి అనరాని మాటలు అంటూ వచ్చానయ్యా. ఈ రోజు నుంచి అలా ఉండనయ్యా. ఈ రోజు నుంచి ఒక మంచి వ్యక్తిగా బ్రతకాలని ఆశ ఉందయ్యా. నాకున్న పాపిష్టి అలవాటులు నాలో నుంచి తీసివేయండి అయ్యా, నాకు సహాయం చేయండి ప్రభు అని ఈ రాత్రి ఒక మాటను అనగలిగితే, సహోదరుడా, సహోదరి, నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు అనుకుంటున్నావు, పచ్చి తాగుబోతులాగా ఉన్నాను కదా, దేవుడు నన్ను మారుస్తాడని. నిన్ను మార్చడానికే నా యేసయ్య బలి అయిపోయాడు, నిన్ను మార్చడానికి నా యేసయ్య నలగొట్టబడ్డాడు. నిన్ను గమనిస్తున్నాడు తల్లి, నీ బాధను గమనిస్తున్నాడు సహోదరుడా. ఇప్పటి వరకు అలసిపోయాం, ప్రతిరోజు కష్టపడి పని చేసి చేసి రెక్కలు ముక్కలు చేసుకుని నీ కుటుంబం కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు, నీ రక్త సంబంధుల కొరకు ఎంతో కష్టపడి పని చేశావు. ఎముకలు ఇరిగిపోయేలాగా పని చేస్తావు, శరీరం అంతా గాయపడేలాగా పని చేస్తావు. కానీ ఈరోజు నిన్ను ఎవరు ప్రేమించటం లేదా? ఈరోజు ఎవరు నీకు సహాయం చేయటం లేదా? ఈరోజు ఎవరిని అర్థం చేసుకోవటం లేదా? నిందలతో అవమానాల మధ్య వేదనకరమైన స్థితిలో నీవు ఉన్నావా? దయచేసి బాధపడొద్దన్నా, చెల్లెమ్మ బాధపడొద్దు. జాబు లేదని బాధపడుతున్నావా? చదవలేకపోతున్నానని బాధపడుతున్నావా? నీ గర్భమున పిల్లలు పుట్టలేదని బాధపడుతున్నావా? నీకున్న రుగ్మతలు తొలగిపోవటం లేదు, స్వస్థత లేదు అని బాధపడుతున్నావా? నువ్వు బాధపడితే నా దేవుడు చూడలేడు, నువ్వు బాధపడితే నా దేవుడు చూడలేడు. నా దేవుడు నీకు సహాయం చేయాలనుకుంటున్నాడమ్మా. ఈ రాత్రి, అయ్యా నేను తెలుసో తెలియకో తప్పు చేశాను, నన్ను క్షమించండి, ఈ రోజు నుంచి నీ బిడ్డగా ఉంటానయ్యా, యేసయ్య బిడ్డగా బ్రతకాలనుకుంటున్నానయ్యా. నా కొరకు ప్రార్థన చేయండి, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, నా పరిస్థితుల కొరకు ప్రార్థన చేయండి అనేటువంటి వారు మీ కుడి చేతులు చూపించండి. ఈ రాత్రి నేను మీకు ప్రార్థన చేస్తాను. ఇప్పటి వరకు తెలుసో తెలియకో తప్పు చేస్తానయ్యా, నా అలవాటులను ఆలోచనలు మార్చుకొని యేసయ్య బిడ్డగా బ్రతకాలనుకుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అనేటువంటి వారు కుడి చేయి చూపించిన వాళ్ళందరూ అలాగా ఈ బైబిల్ పట్టుకుని ముందుకు వచ్చేయండి. నేను మీ కొరకు చివరి ప్రార్థన చేస్తాను. నువ్వున్న స్థలాన్ని విడిచి అలాగ ముందుకు వచ్చాయి. ఇదిగో మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఒక్క మాట దేవునితో చెప్పు, యేసయ్య బిడ్డగా బ్రతకాలని ఒక తీర్మానం కలిగి, యేసయ్య కుమారుడిగా బ్రతకాలని ఒక తీర్మానం కలిగి ఈ రాత్రి నీవున్న స్థలాన్ని విడిచి ముందుకు రా. మీ కొరకు నేను ప్రార్థన చేసి ఈ కూటాన్ని ముగిస్తాను. ప్రియులారా రండి, ఎంతమందికి యేసయ్య కావాలో రండి. అక్కడ కాదమ్మా, ఇక్కడికి వచ్చేయండి. ఎంతమందికి యేసయ్య కావాలి ఈ రాత్రి? ఎంతమంది యేసయ్య బిడ్డలుగా బ్రతకాలనుకుంటున్నారు ఈ రాత్రి? ఎన్నో సందర్భాలలో దేవునికి దుఃఖాన్ని కలుగ చేస్తూ, దేవునికి బాధను కలుగ చేస్తూ, తెలిసి తెలియక ఒకవేళ నీ జీవితాన్ని గడిపినట్లయితే ఈ రాత్రి నుంచి అలా ఉండదయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి అని మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా మోకరి అలాగ నిలబడి ప్రార్థనలు ఉండండి. యేసయ్య వైపు చూడండి, యేసయ్య మిమ్మల్ని తాకనివ్వండి రాత్రి. అలాగే వెనక మన పురుషులు కూడా రండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తా. అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు సహోదరుడా, సహోదరి, నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దయచేసి అలా దూరంగా నిలబడద్దు. ఈ లోకంలో నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, యేసయ్య ఒక్కడే. మంచి మనసు కలిగిన వాడు యేసయ్య ఒక్కడే. ఆయన దగ్గరికి రాయ్యా, ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన నీ కొరకు
తన జీవితాన్ని అంకితం చేశాడు, నలగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. నీకు సహాయం చేయటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వున్న స్థలాన్ని విడిచి కాస్త ముందుకొచ్చి, అయ్యా నాకు సహాయం ఇచ్చమని అడుగు. ఈ రాత్రి ప్రభు నేను ముట్టునుగాక, ఈ రాత్రి ప్రభు నేను తాకునుగాక. కొబ్బరిని ఈ రాత్రి ఇదిగో పరిశుద్ధ రక్తముతో మిమ్మల్ని అభిషేకించబోతున్నాను. పరిశుద్ధ రక్తముతో నేను మిమ్మల్ని అభిషేకించబోతున్నాను. మీలో కొంతమంది స్వస్థత పడబోతున్నారు. మీలో కొంతమందికి అభిషేకం దిగిరాబోతుంది. ఎప్పటి నుంచో మీరు అనుభవిస్తున్న ఆ దీర్ఘకాలిక రోగం మిమ్మల్ని దాటి వెళ్ళిపోతుంది. స్వస్థత దేవుడు అనుగ్రహించబోతున్నాడు. శక్తిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మహిమను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అభిషేకాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. మీరందరూ నాతో కళ్ళు మూసుకోండి. అభిషేకించండి నాయన, ఈ నూనె అభిషేకించండి. యేసు నామములో ఈ నూనె ఎవరి మీద చల్లుతానో యేసు క్రీస్తు నామములో విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, అభిషేకం కలుగును గాక. దేవుని సన్నిధి ఇప్పుడే దిగి వచ్చును గాక అని ప్రకటిస్తున్నా తండ్రి. అద్భుతం జరుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే మీ కుడి హస్తాన్ని అలాగే పైకి చూపిస్తా ఉండండి. మీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తా ఉండండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. ఎదుగో పరలోకం నుంచి దేవుని సన్నిధి ఈ రాత్రి మీ మీదకి దిగి రాబోతుంది. ఈ రాత్రి ప్రభు సన్నిధి మీ మీదకి దిగి రాబోతుంది. ప్రభు పుట్టబోతున్నాడు. ఇప్పుడే నువ్వు మీరు అభిషేకించండి నాయన, అభిషేకించండి, అభిషేకించండి. యేసు నామములో అభిషేకించండి. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరలోకపు రక్తం మీరు మార్చండి, పరిశుద్ధ రక్తం మీరు మార్చండి. ఎవరిని తాకబడతారో వాళ్ళకు స్వస్థత కలుగును గాక, ఇప్పుడే విడుదల కలుగును గాక. ఇప్పుడే స్వస్థత ప్రకటిస్తున్న యేసు నామములో అద్భుతం జరుగును గాక, అద్భుతం జరుగును గాక, అద్భుతం జరుగును గాక. ఆశ్చర్య కార్యాలు ప్రకటిస్తున్నాను తండ్రి. యేసు క్రీస్తు నామములో వారిలో ఉన్న నలుగురు ఇప్పుడే గద్దించబడును గాక. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు నామములో ఇప్పుడు విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో వారి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యాధిని కొట్టివేయబడును గాక. యేసు నామములో స్వస్థత కలుగును గాక. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రతి కుటుంబము కట్టబడును గాక. యేసు నామములో దేవుని రక్తము చేత ప్రతి ఒక్కరు ముద్రించబడును గాక. పరలోకపు అభిషేకం ఒక్కొక్కరు తాకును గాక. స్తోత్రం. అందరూ స్తుతి చెప్పండి. స్తోత్రం. చేతులు అలా అలా ఊపుతూ చెప్పండి. స్తోత్రం చెప్పండి. దగ్గరగా ప్రభుని స్తుతిస్తుంది. అలా స్తుతిస్తుండగా దేవుని అభిషేకం తాకుతుంది. దేవుని కృపను తాకుతుంది. గ్లోరీ, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే నింపండి నాయన, ఇప్పుడే నింపండి నాయన, ఇప్పుడే నింపండి నాయన, ఇప్పుడే నింపబడుతురు గాక. ఇప్పుడే స్వస్థత పొందుతురు గాక. ఇప్పుడే ప్రతి నరము సంధించబడును గాక. ఎప్పటి నుంచో దుర్రాల వాటికి బానిసగా మారిపోయిన యవనస్తుల జీవితంలో గొప్ప కార్యము జరుగును గాక. ఇప్పుడు విడుదల కలుగును గాక అని ప్రకటిస్తున్నాను తండ్రి. నీ మహిమ ప్రసన్నత ఎక్కడించండి, ఎక్కడించండి. ఒక్కొక్కరు తాకండి నాయన, ఒక్కొక్కరు తాకండి నాయన. ఒక్కొక్కరి మీద అభిషేకాన్ని ఉంచండి. ప్రభువానికి స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. హల్లెలూయా. దయచేసి అమ్మా ఒక్కసారి నా వైపు చూడండి, ఒక్కసారి నా వైపు చూడండి. మీరు కొంచెం అలా ముందు జరగండి. నేను కిందకు వస్తాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. కొంచెం ముందుకు జరగండి. ఒక పాట పాడుతుండగా నేను ఈ నూనెతో మిమ్మల్ని అందరిని అభిషేకించబోతున్నా. ఈ నూనె మిమ్మల్ని తాకిన వెంటనే దేవుని యొక్క సన్నిధి మీ మీదకి దిగి వచ్చింది. మీ కన్నీళ్లు తొడవబడతాయి. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో
పాదాల చింత తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చింత జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో నీలాగే బ్రతకాలని యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని
యేసయ్య నామములో శక్తి ఉన్నది. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను తొలగించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారదోలే శక్తిగా
నివసించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు ఆకంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు ఆకంట పడగానే, మౌగులు నేనే మౌగులు, నీ మౌగులు నేనే మౌగులు, నీ మౌగులు నేనే మౌగులు, నీ మౌగులు నేనే మౌగులు. ఎవరు సమీపించలేని తేజస్సులో వసించునా యేసయ్యా. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు యేసు ధరించి, నీవిచ్చు బహుమతులు యేసు ధరించి, ఇచ్చానందముతో పరవశించువేనా. నీ మౌగులు నేనే మౌగులు, నీ మౌగులు నేనే మౌగులు, నీ మౌగులు నేనే మౌగులు, నీ మౌగులు నేనే మౌగులు. ఎవరు సమీపించలేని తేజస్సులో వసించునా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో వసించునా పరలోక మహిమను తలచి, నీ పాదపద్మములపై వరుచు, పరలోక మహిమను తలచి, నీ పాదపద్మములపై వరుచు, పరలోక సైన్య సమూహాలతో కలిసి, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధనలో చేయి ప్రశాంతమేనా. నీ మౌగులు నేనే మౌగులు, నీ మౌగులు నేనే మౌగులు, నీ మౌగులు నేనే మౌగులు, నీ మౌగులు నేనే మౌగులు. ఎవరు సమీపించలేని తేజస్సులో వసించునా యేసయ్యా.
Thank you.
ఇంకెవరికైనా ప్రార్థన చేయలేదా? అందరు ప్రార్థన చేయించుకున్నారా? ఒక నిమిషం అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తానయ్యా. చాలా మంది దుర్వ్యసనాలకు బానిసలైపోయామని ఎంతో బాధతో ఈ స్థలానికి వచ్చారయ్యా. దీనిలో నుంచి బయటకు రాలేకపోతున్నాను, ఆరోగ్యాన్ని కోల్పోతున్నాను, ఆనందాన్ని కోల్పోతున్నాను, నా కుటుంబానికి దూరమైపోతున్నానని వేదనకరంగా ఉన్నారయ్యా, బాధతో ఉన్నారయ్యా. వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తాను రాత్రి. వారందరి జీవితంలో మేలు చేయండి అయ్యా. వాళ్ళందరూ నాయన నిన్ను కలిగి ఉండాలని ఆశపడుతున్నారు, ఈ దురలవాట్లకు దూరంగా ఉండాలని ఆశపడుతున్నారయ్యా. వారి ఆలోచన నెరవేర్చండి నాయన. చాలా బాధపడుతూ వచ్చారు ఈ స్థలంలో. వారందరి కొరకు ప్రార్థన చేశాను ఆయన. వారందరినీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. ఈ రాత్రి ఎంత మంది కొరకు ప్రార్థన చేశాను, వారందరూ స్వస్థత పొందుదురుగాక, వారందరూ విడుదల పొందుదురుగాక, వారందరి జీవితాల్లో అద్భుతము జరుగునుగాక. సహాయం చేయండి, దీవించండి. ఇక్కడ పరిచర్య జరిగిస్తున్న ఈ దాసుడు విజయరాసును ప్రకటించిన వారి బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘమంతటిని దీవించండి, పరిచర్య చేసిన వారిని దీవించండి, వచ్చిన వారందరిని దీవించండి ప్రభా. నీ చిత్తమైతే రాకడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం కలిసి ప్రార్థించే భాగ్యము నీ పిల్లలుగా మా అందరికి దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి.